అడుగుతున్న ప్రతి గుంతును నొక్కేస్తున్నారు. శాసనసభలో మాట్లాడతామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అల్లరిపెట్టారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా వాళ్ళపైన దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. ఏ నియోజకవర్గంలో చూసినా విపరీతంగా దాడులు చేయటమే కాదు, కేసులు పెడుతూ ఉన్నారు. చిరుద్యోగ వ్యవస్థలు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు, సిఎఫ్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇలాంటి ఉద్యోగస్తులను కూడా, కనీసం గ్రామ స్థాయిలో శానిటైజర్ వర్కర్స్ ను కూడా, స్కూల్లో పనిచేస్తున్న ఆయా పోస్టులను కూడా తొలగించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈవేళ ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర కేబినెట్ లో ఉండి ఒక్క టెక్కల్ నియోజకవర్గంలోనే 400 మంది ఉద్యోగాలు తొలగించిన దౌర్భాగ్య మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది అచ్చెన్నాయుడు గారు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు చేస్తున్న దురాఘాతాలు దేశం మొత్తం చూడాలా, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలా. ఆయన ఇష్టారాజ్యంగా అతని మాట సాగుతుందని అతను కేబినెట్ లో చంద్రబాబు నాయుడు నిలబెట్టి ఇష్టారాజ్యంగా అతను మరి అంత వరకైతే అంతవరకు సామాన్యులకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అందుకు అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎన్డీఏ కూటమికి ప్రజల తరఫున మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈవేళ పెంచిన విద్యుత్ ఛార్జీలని తక్షణమే తగ్గించాలా. ఎందుకంటే ఇప్పటికే 6,700 కోట్ల పైచీలక కరెంటు ఛార్జీలు మీరు పెంచారు. ఇంకో 9,000 కోట్ల పైగా జనవరి నెలలో పెంచడానికి కోసం మీరు ఆల్రెడీ ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పటికే 15,000 పైచీల కోట్ల రూపాయలు భారం పడితే సామాన్య తాలూకా కష్టాలు ఎవరు తీరుస్తారు?